నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్ని ప్రమాద బాధితుడికి ఎంపీ భరత్ రామ్ పరామర్శ. తక్షణం 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆశాలపై జగన్ ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ ధర్నా. తక్షణం చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలి. రాజమహేంద్రలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్ర. వచ్చే ఎన్నికల్లో ఓట్లు మావే, అధికారము మాదే. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్. పేదల నివాసాలు, ఆరోగ్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం అర్బన్ కంబాలపేటలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక పూరి గుడిసె కాలిపోయింది. ఈ విషయం తెలియగానే పార్లమెంట్ సభ్యుడు వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తక్షణం స్పందించి అండగా నిలిచారు. ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితుడు జాల సాయి ప్రసాద్కు వైఎస్ఆర్సీపీ తరపున 20,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. అలాగే రెవెన్యూ శాఖ అందజేసే తక్షణ సహాయంగా 5,000, 25 కేజీల బియ్యం బాధిత కుటుంబానికి ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీ తరపున ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాలను అండగా నిలవడం ద్వారా వారికి సాంత్వన చేకూర్చడానికి అవకాశం ఉంటుందన్నారు. అయితే ఈ ప్రమాదంలో కేవలం ఆస్తి నష్టమే తప్ప ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకపోవడం వద్ద మంచి జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ఎంపీ భరత్ వెంట వైఎస్ఆర్సీపీ 5వ డివిజన్ ఇన్ఛార్జి కుక్క తాతబ్బాయి, వైసీపీ సీనియర్ నేత నక్క శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం చర్చించి సానుకూలంగా పరిష్కరించడంతో పాటు చర్చలకని పిలిచి అక్రమంగా అరెస్టు చేసిన ఆశా వర్కర్ల రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి కె వెంకటలక్ష్మి హెచ్చరించారు. ధర్నా శిబిరం వద్ద వారు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ప్రయోగించి జగన్ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించే పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆశా వర్కర్ల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ యూనియన్ రాష్ట్ర నాయకులతో చర్చించి ఆశా వర్కర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, వేధింపుల ద్వారా తీసుకోవడం ప్రయత్నించడం దారుణమన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాణి, జయలక్ష్మి, లక్ష్మీదుర్గ, అనూష, రూప, ఎం హవీలా కుమారి పాల్గొన్నారు. జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి. ఈరోజు నిన్న జరిగే కార్యక్రమానికి మేము 7వ తారీఖునే మేము విజయవాడ బయలుదేరి వెళ్తుండగా దారిలో ఉన్నటువంటి ఆశా వర్కర్ని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి విడిచిపెట్టారు. అలాగే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆడవాళ్ళని మగ పోలీసులు, ఆడ పోలీసులు కలిపి చెప్పుకోలేని చోట వాళ్ళని గిల్లడం, పిన్నిసుతో గిచ్చడం, ఇటువంటి దారుణాలకి పాల్పడ్డారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన నాయకుల్ని ఇంతవరకు కూడా ఎక్కడ పెట్టారో అనేది కూడా వివరణ లేకుండా ఉంది. మా రాష్ట్ర నాయకత్వాన్ని విడుదల చేసి వాళ్ళని పిలిపించి చర్చలకు దిగి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించారా, సరే లేకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు నిన్న వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయ్యా మా గోడు వినండి అని చెప్పుకోవడానికి వెళ్తే ఈవేళ తీవ్రంగా నిర్బంధించి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్రమ అరెస్టులు చేశారు. చివరికి ఏదో అలా తప్పించుకొని విజయవాడ వెళ్ళి అక్కడ సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న ఏదైతే ప్లేస్ ఉందో వాళ్ళు శాంతియుతంగా నిరసన, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళని కూడా
వాళ్ళ డోర్లు పగలగొట్టి లాక్ చేసి వాళ్ళు కూడా తీవ్రంగా హింసించేటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. గత ఏడాదిగా రాష్ట్రంలో ఉద్యోగులు కానీ లేకపోతే కార్మికులు కానీ స్కీమ్ వర్కర్లు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా వ్యవహరించిన చరిత్ర లేదు. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల నిర్బంధకాండ పెంచిన విధంగా నిలిచిపోతారని చెప్పేసి మేము విమర్శిస్తూ ఉన్నాం. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్రలో భాగంగా కళాశాలకు వచ్చి శాస్త్ర విజ్ఞాన జాథా నిర్వహించి విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మనలో ఉన్న బలహీనతలను బలంగా మార్చుకోవడానికి దేవుడు అనే నమ్మకంతో సాధ్యమవుతుందని, తాను భగవద్గీత, ఖురాన్, బైబిళ్లను పూర్తిగా అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని సంతోషం అనే పుస్తక రూపంలో ప్రచురించారని అన్నారు. ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక ఈ విధమైన కార్యక్రమాలు కళాశాలల్లో చేయటం వల్ల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం పెరుగుతుందన్నారు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సైన్స్ కళాశాల ఫిబ్రవరి 5 నుంచి 18వ తారీఖు వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరుగుతాయని, కళాకారులు వారి పాటలతో నాటికలతో ముందుకు వెళుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ప్రకారం ప్రతి మనిషికి శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం కలిగి ఉండాలని జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి చైతన్య శేఖర్, జిల్లా అధ్యక్షులు ఎం మల్లికార్జునరావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వై పైడయ్య, జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీరాములు, రాజమండ్రి కన్వీనర్ జి తాతారావు, యూటీఎఫ్ నాయకులు రమేష్, జిల్లా కోశాధికారి ఎన్ రవిబాబు, రాష్ట్ర నాయకులు మురళీధర్, స్థానిక నాయకులు జార్జి ప్రసాద్, కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు ఎంకేఎస్ ప్రసాద్, కె సుధారాణి, వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగా ఈ సైన్స్ ఏదైతే మనకి చెప్పిందో దాన్ని అనేక మంది శాస్త్రజ్ఞులు వాళ్ళ టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చేశారు. ఒకప్పుడు మనకు సెల్ ఫోన్లు ఉన్నాయా లేవు, టీవీలు ఉన్నాయా లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు తెల్లారైతే సాయంత్రం దాకా మన ఒక సైంటిస్ట్ తో మాట్లాడేది. ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఫీల్డ్ లో బాగా పెద్ద సైంటిస్ట్. ఆయన చెప్పింది ఏంటంటే మన భారతదేశంలో ఎవరైనా సరే రోజుకి 5 నుంచి 5.5 గంటల యావరేజ్ సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. అంటే 5 నుంచి 5.5 గంటల సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. ఫోన్ ఉపయోగించేది బాగానే ఉంది. 5.5 గంటల్లో మనకు ఉపయోగపడేది ఎంత ఏంటంటే అరగంట. మిగతా 5 గంటలు కూడా పనికిరాని శబ్దాలతో కూడా చూస్తున్నారు. ఇలా చూడటం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. అలాగే వాళ్ళకి సెక్షువల్ కాంపిటీషన్ అది కూడా పోతుందండి కొన్నాళ్ళకే. అలా కంటిన్యూస్ గా 2-3 ఏళ్ళు చూసినట్లయితే వాళ్ళ సంతానం పండించడానికి పుట్టడానికి వాటికి పనికిరారంటే కూడా ఆయన చెప్పాడు. అయినా మనకి పర్లేదు, భోజనం చేస్తే సెల్ ఫోన్ పక్కన ఉండాలి, టిఫిన్ చేస్తే సెల్ ఫోన్ పక్కన పడుకునేటప్పుడు కూడా మనం సెల్ ఫోన్ పట్టుకుని శివదాకా నిద్ర వచ్చేదాకా శివులు ఈడుకోలు పెట్టి చేసి పక్కన పెడతాం. ఇలాగా మరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది తెలియని ప్రపంచంలో ఉండిపోతున్నాం. మరి అలా కొట్టిపోయి ఈ ప్రపంచంలో బాబు అధికారి సైన్స్ టెక్నాలజీ దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి, మీరు మూఢనమ్మకాలు వెళ్ళకూడదు అని చెప్పి మరి ఇక్కడ మన ఈ జనసేన విజ్ఞాన వేదిక వారు ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 2,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్ని కూడా మీకు విజ్ఞాన సముపార్జన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మూఢనమ్మకాల నుంచి దూరంగా మీరందరూ కూడా మంచి మంచి సైంటిస్టులుగా తయారవ్వాలని కోరిక ఇక్కడికి వచ్చారు. వారి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి రాజమహేంద్రి మహిళా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జన విజ్ఞాన వేదిక తరఫున వచ్చిన మల్లికార్జున గారికి అలాగే చైతన్య డాక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా కళాశాలలో ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందే చెప్పారు, మాటల కన్నా కూడా స్కిట్స్ రూపంలో అయితే స్టూడెంట్స్ కి బాగా వెళ్తుంది అది. సో కంటెంట్ అనేది రీచ్ అవడానికి ఆల్రెడీ వాళ్ళు చెప్పుకున్నారు. దేవుడి గురించి కాదు, ఇక్కడ చెప్పేది ఏంటంటే మూఢనమ్మకాల గురించి. ఈ రోజుల్లో ఒక తల్లి తన కూతురు డెలివరీ ఇవ్వాలన్నా కూడా ముహూర్తం పెట్టి చేయించేస్తున్నారు సిజరన్స్. అది యాక్చువల్గా నార్మల్ గా అవ్వాల్సిన పద్ధతి కూడా ముహూర్తం పెట్టి, ఎక్కడ వాళ్ళ అమ్మాయి సరైన టైంకి పుట్టదో, ఏదైనా గండాలు జరుగుతాయేమో అని ఆ మూఢనమ్మకాల గురించి డెలివరీ ప్రాసెస్ నార్మల్ గా జరగాల్సింది కూడా వీళ్ళు ముహూర్తం పెట్టి టైం పెట్టి సిజరన్స్ చేయించేస్తున్నారు. అది ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి. మన స్టేట్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 2,000 కిలోమీటర్లు
వాళ్ళ బస్ చేసుకుని అన్ని వాళ్ళ ఎక్స్పెన్సెస్ తో మన దగ్గర నుంచి ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా సో స్టూడెంట్స్ లో ముందు చైతన్యం కలిగితే ఆటోమేటిక్ గా ఇండియా అంతా డెవలప్ అవుతుంది. మన ఇండియాలో మాక్సిమం ఉన్నది స్టూడెంట్సే, యూత్ ఎక్కువ ఉంది. సో యూత్ లో ఎప్పుడైతే చైతన్యం కలిగించామో మన భారతదేశం అంతా బాగుపడుతుందనే సదుద్దేశంతో వీళ్ళు ఇంత యాత్ర చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలనే నినాదంతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి ఆదేశాల మేరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా విభాగం అధ్యక్షుడు విజయ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బీఎస్పీ ప్రచార గోడ పత్రికను పట్నాల విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దళితులకు అండగా ఉంటానని, రక్షణ కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుల హక్కుల్ని కాలరాయటంతో పాటు వారి అభ్యున్నతికి ప్రవేశపెట్టిన 27 పథకాలను రద్దు చేశారని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి జగన్ పేరు పెట్టుకుని తీవ్రంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్లో దళితులు, క్రైస్తవులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉంటే వాటిపై స్పందించకుండా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవడం దారుణమన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, అఘాయిత్యాలు, హత్యకు అధికమయ్యాయని, సీతానగరం శిరోమండలం కేసు సహా ఏ కేసులోనూ బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీకే మద్దతు పలకడం సరైన విధానం కాదన్నారు. ఎఫ్సి సప్లా నిధులతో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ ఎస్సీలను నిలువున మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులకు ఆత్మాభిమానం ఉందని, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో బీఎస్పీ నాయకులు గెడ్డం ప్రసాద్, కొండపల్లి నానిబాబు, కె చిన్నారాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి పిలుపురారు. బహుజన సమాజ్ పార్టీ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా పోటీ చేస్తుందని చెప్పేసి దానికి సందర్భంగా మేము కూడా సిద్ధమని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓటేసి గెలిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మేము ఎందుకు ఓటేసామనే భావన ప్రజల్లో చాలా వ్యతిరేకత కలిగింది. కోడిగట్టి శ్రీనివాస్ కేసు చూస్తే చాలా దారుణమైన సంఘటన. ఈరోజు కోడిగట్టి శ్రీను గారు జైలుకి రిలీజ్ అవ్వడం, ఆయనకు ముందుగా మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలతో పాటు మా జేబీని తెలియజేస్తూ, కోడిగట్టి శ్రీనుతో మా మొదలైన ఎస్సీలపై వ్యతిరేకత, ఎస్సీలపై దాడులు, మొన్న జరిగిన దొమ్మేరులో జరిగిన సంఘటనతో ముగింపు కాదు, అది ఒక చివరిది కాకుండా ఇంకా ఈ జగన్ ప్రభుత్వం 2 నెలలు ఉంటుందేమో. ఈ 2 నెలలు కూడా ఎన్ని జరిగితే తెలియదు పరిస్థితి ఉంది. నేను కలిసి పెట్టినని చెప్పి బైబిల్ ఎత్తుకుని ప్రతి చర్చిలోకి వెళ్ళి జగన్ను గెలిపించాలి అని చెప్పేసి, నన్ను గెలిపించండి మీకు రక్షణ ఉంటుందని చెప్పిన జగన్ ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటనలు చాలా దారుణమైన సంఘటనలు, దాని మీద ఖండించకుండా అది చేస్తున్న మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం చాలా దారుణమైన విషయం. నిర్భయ సత్యం కానీ ఒక అమ్మాయి మీద అయితే నిర్భయ సత్యం పెట్టారు, అలాగే ఇక్కడ దిశ సత్యం అని పెట్టారు. కానీ దానికన్నా దారుణమైన సంగతి మణిపూర్లో అమ్మాయిలు రోడ్డు మీద బట్టలు ఇప్పేసి తన శరీరాలని తాగుతూ చూస్తున్న వీడియోలు రిలీజ్. ఆ వీడియో కూడా ఒక సంఘటన అయిపోయిన 4 రోజులకి రావడం చాలా దారుణమైన సంగతి. ఈ భారతదేశంలో అసలు మనం రాజ్యాంగం నడుస్తున్న భావన కలుగుతుంది. ఈ రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో ఈ తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీలకి, పార్లమెంట్కి పోటీ చేస్తూ ఏదైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలకి ముందుగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, మనం ఏదైతే గత ప్రభుత్వానికి ఎలా సపోర్ట్ చేస్తామో, చేసిన ప్రభుత్వం మనల్ని ఎంత అన్యాయం చేసిందో అర్థం చేసుకుని ఇప్పుడైనా మీ అందరికీ తెలియజేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఓటును చక్కగా వినియోగించుకోమని, ఆ భావజాలంతో నడుస్తున్న పార్టీకి సపోర్ట్ చేయమని తెలియజేస్తూ, మాకు పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా మా విశ్వోదయ ప్రజలను కోరుతున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మేఘా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో భాగంగా 3వ రోజు స్థానిక 36వ డివిజన్ బాంబే గృహాల వద్ద జరిగింది. స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ వైద్య శిబిరాన్ని ప్రారంభించగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని వాంబే గృహాల వద్ద తాము ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. పేదలు నివసించే నివాసాల వద్ద డ్రైనేజీలు అభివృద్ధి చేయాలని, మంచినీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయించాలని, రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమస్యలన్నీ నగరంలో ప్రతి ప్రాంతంలో తలపిస్తోందన్నారు. నగరంలో ఏదైనా అభివృద్ధి పని జరుగుతుంటే వైకాపా నాయకులు వచ్చి ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోవడం తప్పితే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. వైకాపా నాయకులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన మైత్రి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంగారు నాగేశ్వరరావు, లచ్చిరెడ్డి వాసు, సలాది ఆనంద్, కొల్లిబుజ్జి, వేణు, తుల్లి పద్మ, కె శ్యామల, నాగలక్ష్మి, వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 36వ వార్డు ఆదెందెబ్బలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. 36, 38 రెండు వార్డుల్లో ఉన్న ప్రజానికం అంతా కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఒక అంశం అయితే, ఈ వాంబేలు ఎక్కడైతే మెడికల్ క్యాంపులు నడుస్తూ ఉన్నాయో ఈ రోజుకి 3వ క్యాంప్ ఇది. ఇంకా 7 రోజులు రాజమండ్రిలో ఉన్న ప్రతి వాంబే ఏరియాలోనే, వాంబే హౌసింగ్స్ ఉన్న ఏరియాలో మెడికల్ క్యాంప్స్ పెడతాం. అసలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు వాంబే. అక్కడ ప్రభుత్వం చాలా దృష్టి సారించాలి. ఒక ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అక్కడ సిస్టంతో పాటు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తుంది అన్నింటి మీద కూడా కాన్స్టెంట్గా పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడికి మాకు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంది ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం, డ్రైనేజ్ సిస్టమ్ బాలా, దాని మీద పర్యవేక్షించే వాళ్ళు సరైన వాళ్ళు లేరు. ఎక్కడికక్కడ నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా చెప్తానే ఉన్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి కమిషనర్ గారు దయదలిచినప్పుడు పనులు చేయిస్తూ ఉన్నాం. కానీ చాలా దారుణం. ఆ డ్రైనేజీలు కూడా చూస్తే 2 నెలలు అయ్యి ఉంటుందేమో, డీసిల్టైర్ అయిపోయినాయి. డీసిల్టింగ్ చెయ్యక అధికారులను అడిగితే చేసేస్తున్నాం అంటారు. వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా చెత్త పన్ను తీసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళపైన బాధిని అన్నీ కూడా లాగేస్తున్నారు. ఎందుకు కడుతున్నారు అని అంటే, కట్టడానికి మాకు ఇష్టం లేదని, అసలు మేము ఎందుకు కట్టాలి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు. కానీ కట్టకపోతే ఇచ్చే పెన్షన్లోనో లేకపోతే ఇంకేదైనా సరే సంక్షేమ కార్యక్రమం బెదిరిస్తున్నారు వాలంటీర్లు అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు వచ్చేస్తారు, నుంచుంటారు, మా ప్రభుత్వం అని చెప్తారు. కానీ పని స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేంత వరకు ఆ మధ్యలోనే ఏదైతే సమస్యలు వస్తాయి, డ్రైన్లు చేస్తున్నప్పుడు వాటర్ పైప్ లైన్ ఎరగచ్చు, లేకపోతే ఆ అలైన్మెంట్ మా దగ్గర వద్దనొచ్చు, ఇంకోళ్ళు నా దగ్గర వద్దనొచ్చు, ఇవన్నిటిని కూడా పర్యవేక్షించుకోవాలి. బాధ్యత లేకుండా చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అని అనేవాళ్ళు చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జరిగితేనే, మంచి జరిగితేనే అభివృద్ధి. ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో వాంబే హౌసింగ్స్ ఉన్నాయన్నారు. తప్పకుండా రేపటి రోజున టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాంబే సిస్టమ్స్ అన్నిటిని కూడా క్లస్టర్ కింద తీసుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ శానిటేషన్ టీమ్ అనేది వేసి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళన్నింటినీ కూడా ఒక యూనిట్ కింద తీసుకొని వాళ్ళకు ఉన్న సమస్యలు ఏ విధంగా చేయాలన్నది ఒక స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి వాళ్ళకి సమస్యలు లేకుండా చేయాలన్న ఆలోచనలో కూడా టీడీపీ, జనసేన ఉంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఎం అనుబంధ యూనిట్స్, పోలింగ్ మెటీరియల్ భద్రపరిచి సామాగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవిలత అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. స్థానిక శ్రీరామారెడ్డి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అనపర్తి నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని స్ట్రాంగ్ రూమ్లో రిటర్నింగ్ అధికారి ఎం మాధురి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మాధవిలత పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలలో భాగంగా అనపర్తి నియోజకవర్గం పరిధిలోని స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలని పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రం నుంచి నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం పరికరాలు, ఇతర పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయడం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా సెక్టార్లను ఏర్పాటు చేసి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకి వాటిని అప్పగించడం జరుగుతుందని అన్నారు.
ఈపీఎఫ్ఓ 95 పెన్షనర్ స్థానిక మోరంపూడి జంక్షన్ దగ్గర ఉన్న పీఎఫ్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు 4వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 95 పెన్షనర్ల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన దీక్షను ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ మోహన్ రావు సోమేశ్వరరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, భార్యాభర్తలకి వైద్య సదుపాయం కల్పించాలని, డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్స్ కు రైల్వేలో రాయితీ ప్రయాణం కల్పించాలని, హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తమ సమస్యలు పరిష్కారానికై దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 75 లక్షల పెన్షనర్లు ఉన్న వారి కుటుంబ సభ్యులు తమ ఓటు కనీస పెన్షన్ 9,000 అమలు చేసే వారికి మాత్రమే వేస్తామని తెలిపారు. ఈ దీక్షలకు సిఐటియు జిల్లా కోశాధికారి కెఎస్వి రామచంద్రరావు మద్దతు ప్రకటించారు. జాన్ బాబు, జీవి నాగేశ్వరరావు, ఎస్వి ఆనంద్ రిపీట్, ఎన్వి ఆనంద్, ఎన్ రమణారావు, రామకృష్ణారెడ్డి, గార గౌరీశ్వరి, గుడ్డు సువర్ణ కుమార్, సుబ్బారావు, బలరామరాజు, టిఎస్ ప్రభాకర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో స్థానిక 42వ డివిజన్ సచివాలయానికి చెందిన ఉద్యోగులు 3వ స్థానంలో నిలవడం పట్ల రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 42వ డివిజన్ పరిధిలోని 78, 79, 80 సచివాలయాలకు చెందిన ఉద్యోగులు క్రీడల్లో ఉన్నతంగా రాణించి 3వ స్థానంలో నిలవడం తనకు చాలా ఆనందంగా ఉందని టీకే అన్నారు. మెడల్స్ గెలిచిన ఉద్యోగులను మున్సిపల్ కాలనీ క్రీడా మైదానంలో టీకేతో పాటు డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నామన వాసు, బూసి వజ్రనాథ్ తదితరులు అభినందించారు. వారు భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ట్ర జాతీయ స్థాయి క్రికెట్లో ప్రతిభ చూపాలని కోరారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడుతా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన 42వ వార్డుకి సంబంధించి 78, 79, 80 ఈ పోలింగ్ మన సచివాలయాలకు సంబంధించినటువంటి ఇక్కడున్న ప్లేయర్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా మన మున్సిపల్ కాలనీ ఈ క్రికెట్ ప్లేయర్స్ 3rd ప్రైజ్ గెలుచుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి వీళ్ళు ఇంకా కూడా భవిష్యత్తులో మరిన్ని క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళి మరి రాష్ట్ర స్థాయిలోను నేషనల్ స్థాయిలోను కూడా మంచి మంచి ప్రైజులు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. ఆ మెడల్స్ కానివ్వండి, సర్టిఫికేట్స్ కానీ ఆ పేమెంట్ వీళ్ళందరికీ కూడా బహుకరించడం జరుగుతుంది. యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చునని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 3వ వార్డు నెహ్రూ నగర్ కార్పొరేషన్ పాఠశాలలో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు యోగా మాస్టర్ తీడారాము ఆధ్వర్యంలో యోగా తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో ఏకాగ్రత, ఆరోగ్యం పెంపొందించుటకు ఈ యోగా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యోగా శిక్షణలో ప్రతిభ చూపిన వారికి ఉత్తమమైన బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు జి సత్యవేణి పర్యవేక్షణలో జరిగింది. ఇప్పుడు చూడండి, మీరు చెప్పిన అవయవాలన్నింటినీ మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఉన్నాయా లేదా? మరి కనబడినటువంటి వాటికి ఉన్నాయని ఎలా నమ్ముతున్నారా? ఈ చేసే పనిని బట్టి కదా. కిడ్నీలు చూసారా మీరు ఎప్పుడైనా? కానీ ఉన్నాయి కదా, నమ్ముతున్నారు కదా. అలాగే భగవంతుడు కూడా మనకు కనపడినంత వరకు కూడా చాలా మంది నమ్మరు. కానీ కనపడినటువంటి భగవంతుడు చేసేటటువంటి పనిని బట్టి మనం భగవంతుడు ఉన్నాడని నమ్ముతాం అన్నమాట. అలాగే మన లోపల మనం మంచి నీళ్ళు తాగుతుంటే చెడ్డ నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఆహారం తీసుకుంటే చెడు బయటకు వెళ్ళిపోతుంది. చెమట రూపంలో మంచి వాటర్ వెళ్ళిపోతుంది. యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది మంచి నీళ్ళు తాగుతుంది కదా. దాన్ని బట్టి లోపల ఒక అవయవాల నుండి ఎన్ని మార్పులు చేస్తున్నాయని మనం గమనించాం. వాటిని వాడుకోవడం జరుగుతుంది. మరి మనకు అతి ముఖ్యమైనటువంటి విసర్జక అవయవాల్లో మొట్టమొదటి ఊపిరితిత్తులు 2 కదా. ఊపిరితిత్తుల్లో మీరు ఎప్పుడైతే ఇలా చేతులు పైకి సాగారో పైకి ఇలా సాగుతాయి అన్నమాట. సాగి గాలి స్వచ్చుకొని వెళ్ళి లోపలికి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి సిప్పర్ భాగానికి కూడా ఆక్సిజన్ అందుతుంది అనమాట. అప్పుడు మీరు రోజు మొత్తం కూడా పూర్తిగా తీసుకోగలుగుతారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల్లో విధులను నిర్వర్తించడం కోసం ఇప్పటివరకు 5,000 మంది అధికారులు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన PPM AS డేటా నమోదు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యత అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం సుమారు 15,000 మంది ఉద్యోగుల సమగ్ర సమాచారం PPMS పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది వివరాలు పూర్తి చేసినట్లు తెలిపారు. సుమారు విద్యాశాఖకు చెందిన 5,000 మంది ఉపాధ్యాయుల డేటా ఎంట్రీ చేయాల్సి ఉండగా సుమారు 2,000 మంది వివరాలు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు 4 మండలాల నుంచి డేటా నమోదు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నమోదు ప్రక్రియను DRO జి నరసింహులు, CPO L అప్పలకొండ, DLDO P వీణాదేవిలు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై జాతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ యోజనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహారిపై ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరాం నాయకులు జాయింట్ కలెక్టర్కి వివరణ ఇస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, 18 రకాల చేతి వృత్తుల వారికి గొప్ప చేయూత, చేతి వృత్తులు, హస్తకళాకారుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా విశ్వకర్మ యోజన ఉంటుందని, వడ్రంగి, స్వర్ణకార, కుమ్మరి, కమ్మరి, స్వల్పకారులకు శిక్షణ స్టైఫండ్, 15,000 విలువైన టూల్ కిట్, సర్టిఫికేట్, ఆటిజం గుర్తింపు, వ్యాపార ప్రచారం, డిజిటల్ మార్కెటింగ్ కల్పన, తక్కువ వడ్డీకి హామీ లేని రుణం 1,00,000 నుంచి 3 లక్షల వరకు అందించే కార్యక్రమం విశ్వకర్మ యోజనని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మట్టా నాగబాబు, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ యానా పియేసు, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్ని ప్రమాద బాధితుడికి ఎంపీ భరత్రాం పరామర్శ, తక్షణం 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆశాలపై జగన్ ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ ధర్నా, తక్షణం చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలి, రాజమహేంద్రలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్ర. వచ్చే ఎన్నికల్లో ఓట్లు మావే, అధికారము మాదే, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్. పేదల నివాసాలు, ఆరోగ్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే C న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.